విజయవాడ పశ్చిమ నుంచి కూటమి అభ్యర్థిగా సత్యనారాయణ చౌదరి యలమంచిలి అలియాస్ సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున షేక్ ఆసిఫ్ పోటీ చేస్తున్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం సుజనా చౌదరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం ఆసిఫ్ 7th డిస్కంటిన్యూ చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం సుజనా చౌదరి మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 22,51,18,945 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం ఆసిఫ్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 1,61,53,533 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం సుజనా చౌదరి యొక్క అప్పులు 2,40,022 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం షేక్ ఆసిఫ్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 22,06,620 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం సుజనా చౌదరిపై 4 కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం ఆసిఫ్ పై ఎటువంటి కేసులు లేనట్లు పేర్కొన్నారు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో సుజనా చౌదరి యొక్క ఆస్తులు 135.82% తగ్గినట్లు పేర్కొన్నారు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో షేక్ ఆసిఫ్ యొక్క ఆస్తులు 92.24% పెరిగినట్లు పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. 2010 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా తొలుత ఆసిఫ్ ని ప్రకటించినప్పటికీ ఆ తదుపరి జరిగిన సమీకరణాల్లో అతనికి సీటు ఇవ్వలేదు. ప్రస్తుతం మైనార్టీ కోటాలో ఈ సీటును కేటాయించారు. గతంలో కార్పొరేట్ గా పోటీ చేసిన అనుభవం ఉంది.